హాయ్ అండి. హలో. నమస్తే. నా పేరు రాజు. యోగా ట్రైనర్. ఈరోజు సర్వ రోగాల్ని తగ్గించి మనసుని ప్రశాంత తరంగాలకి తీసుకువెళ్ళే యోగ నిద్ర చేసే విధానం. వెయిట్ అంతా గ్రౌండ్ మీదకి వదిలేయాలి. శరీర బరువంతటిని కూడా లూజ్‌గా, తేలిగ్గా, వదులుగా, హాయిగా, ప్రశాంతంగా ఎక్కడ కూడా బిగింపు లేకుండా అలా వదిలేయండి. లూజ్‌గా వదిలేయండి. మీ తల భాగం నుంచి భుజాలు, భుజాల నుంచి మీ పొట్ట భాగం, పొట్ట నుంచి మీ హిప్స్, లెగ్స్, మీ పాదాలు, ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్. చిన్న చిన్న భాగాలను కూడా విశ్రాంతిగా, లూజ్‌గా, హాయిగా వదిలేస్తున్న ఫీలింగ్ తీసుకురావాల. ఎక్కడ కూడా టైట్ లేకుండా చూసుకోండి. ఫిజికల్‌గా కనిపిస్తున్న ఈ బాడీ అంతా కూడా లూజ్‌గా వదిలేయండి. మీ హెడ్ రిలాక్స్ చేయాలి. షోల్డర్ రిలాక్స్ చేయాలి. హ్యాండ్స్ రిలాక్స్ చేయాలి. స్టమక్ రిలాక్స్ చేయాలి. హిప్స్ రిలాక్స్ చేయాలి. లెగ్స్ రిలాక్స్ చేయాలి. అరికాలు రిలాక్స్ చేయాలి. అలాగే మీ టోస్ భాగం అంతా, అలాగే మీ చేతి వేళ్ళు, ఒక్కొక్క వేలును సింగిల్‌గా రిలాక్స్ చేయండి. బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు, ఉంగరపు వేలు, చిటికెన వేలు అన్ని భాగాలను కూడా విశ్రాంతిగా వదిలేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్. ఫస్ట్ చేయవలసిన ప్రాసెస్ అంతా కూడా ఈ ఫిజికల్ బాడీ ఏదైతే కనిపిస్తుందో ఈ బాడీ అంతా కూడా గ్రౌండ్‌కి అతుక్కుపోవాలన్నమాట. అంత లూజ్‌గా వదిలేయండి. తర్వాత మీ ఇన్నర్ సైడ్ ఉన్న ఆర్గాన్స్ అన్నీ కూడా రిలాక్స్ చేస్తున్నట్టు ఫీల్ చేయండి. మీరు మనసులో చెప్పండి చాలు. నా హార్ట్ రిలాక్స్ చేస్తున్నాను. అలాగే బ్రెయిన్ రిలాక్స్ చేస్తున్నాను. గాల్ బ్లాడర్, ప్యాంక్రియాస్, స్ప్లీన్, మీ ప్రేవులు, కిడ్నీలు, అలాగే ఇన్నర్ సైడ్ ఉన్న ఆల్ ఆర్గాన్స్ అన్ని ఆర్గాన్స్‌ను కూడా రిలాక్స్‌గా వదిలేస్తున్న ఫీలింగ్ తీసుకురావాలి. అలాగే పంచ జ్ఞానేంద్రియాలు, మీ కళ్ళు, చెవులు, ముక్కు, మీ యొక్క టంగు, స్కిన్ను. 7 లేయర్స్ కూడా రిలాక్స్ చేస్తున్నట్టు ఫీల్ చేయండి. అలాగే పంచ కర్మేంద్రియాలు, మీ చేతులు, కాళ్ళు, మీ నోరు, తర్వాత మీ ఎక్స్‌క్రేషన్, రీప్రొడక్షన్, మలద్వారం ఇవన్నీ కూడా విశ్రాంతిగా వదిలేస్తున్న ఫీలింగ్ తీసుకురావాలి. అలాగే మీ తల పైభాగం, తల వెనుక భాగం, మీ హెడ్ ముందు భాగం, సరౌండింగ్ ఏరియా అంతా కూడా రిలాక్స్‌గా వదిలేస్తున్న ఫీలింగ్. తర్వాత డైజెషన్ సిస్టమ్, తర్వాత రెస్పిరేటరీ సిస్టమ్, విసర్జక వ్యవస్థ, అపాన వాయువు, తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్ అన్నీ రిలాక్స్ చేస్తున్నట్టు మనసులో చెప్పండి చాలు. తర్వాత మజిల్ సిస్టమ్, బోన్ సిస్టమ్, అలాగే మీ వేళ్ళు దగ్గర నుంచి తల వెంట్రుకల వరకు అన్ని భాగాలు కూడా రిలాక్స్ చేయాలి. శరీరం లోపల ప్రాణం, ఆర్గాన్స్ అన్నీ రిలాక్స్ చేసినా మీ మనసు అనేది రిలాక్స్ కాదు. మనసు రిలాక్స్ అవ్వాలంటే ఓన్లీ అబ్జర్వేషన్. ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వస్తున్న ప్రతి ఆలోచన కూడా సాక్షిగా గమనించండి. ఆలోచనలతో మీరు కలుస్తూ ఉంటే ఎనర్జీ అంతా కూడా ఆలోచనలకు వెళ్ళిపోతుంది. అంటే మైండ్‌కి వెళ్ళిపోతుంది. మీరు ఎనర్జీ లాస్ అవుతారు. ఎప్పుడైతే గమనిస్తారో మైండ్ ఆగిపోతుంది. పూర్తిగా ఆలోచనలనేవి ప్రెజెంట్‌లో ఉంటారు. అంటే ఆలోచనలనేవి ఆగుతాయి. మీరు ఎనర్జీని మైండ్‌కి ఇవ్వకుండా ఆ యొక్క ఎనర్జీ అంతా కూడా డైవర్ట్ చేస్తున్నారు. ఎప్పుడైతే గమనిక వైపు ఎళ్ళిందో మైండ్ అనేది ఆగుతుంది. ఎనర్జీ అంతా మళ్ళీ రీచార్జ్ అవుతుంది బాడీ అంతా. ఇది ఒక టెక్నిక్ అన్నమాట. అబ్జర్వేషన్ చేయాలి. ఓన్లీ అబ్జర్వేషన్. ఏదైనా సరే మీలో కలిగే సంవేదనలు కానివ్వండి, శ్వాస కానివ్వండి, ఆలోచనలు కానివ్వండి, ఏదైనా జస్ట్ గమనిక. ఒక వాచ్‌మ్యాన్‌గా గమనిస్తూ ఉండండి. సాధ్యమైనంత వరకు బాడీ ఎక్కడ మూవ్‌మెంట్ చేయొద్దు. శవాసన్ డెడ్ బాడీ. ఇప్పుడు మీ బాడీలో ఎక్కడ చలనం లేదు. అలాగే మీలో ఉన్న పంచ ప్రాణాలు అపాన, సమాన, ఉడాన, వ్యాన, ప్రాణ 5 పంచ ప్రాణాలు రిలాక్స్ చేశారు. అలాగే పంచ ప్రాణాలకి పంచ ఉప ప్రాణాలు కూడా ఉంటాయి. జస్ట్ చెప్పండి చాలు. నాలో ఉన్న పంచ ప్రాణాలు రిలాక్స్ చేశాను. అలాగే పంచ ఉప ప్రాణాలు రిలాక్స్ చేశాను. అలాగే మీ యొక్క 5 శరీరాలు అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ, ఆనందమయ కోశ. జస్ట్ చెప్పండి. ఈ 5 శరీరాలు కూడా రిలాక్స్ చేశారు. అలాగే పంచతత్వాలు ఆకాశ తత్వం, మీ జాయింట్స్ మధ్యలో ఖాళీ, భూమి తత్వం, మన ఆర్గాన్స్, ఫిజికల్ బాడీ, తర్వాత వాటర్ ఎలిమెంట్ అంటే మన లోపల ఉన్న వాటర్ శాతం, తర్వాత బ్లడ్, లింఫ్, ప్లాజ్మా ఇవన్నీ కూడా నెమ్మదిగా రిలాక్స్ చేసుకుంటూ వెళ్ళండి. ఫైర్ ఎలిమెంట్ అంటే మీలో ఉన్న అగ్నితత్వం. బాడీ ఎప్పుడైతే మూవ్‌మెంట్ అవుతుందో హీట్ అనేది పెరుగుతుంది. హీట్ పెరిగితేనే మనలో శక్తి అనేది వస్తుంది. ఆ ప్రాసెస్ అంతా కూడా రిలాక్స్ చేయండి. తర్వాత ఎయిర్ ఎలిమెంట్ మనలోని ఎన్నో రకాల వాతవులు, ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ మరి ఎన్నో రకాల అంటే వాయువులు లోపల జనరేట్ అవుతూ ఉంటాయి. వాటన్నిటిని రిలాక్స్ చేయండి.
అలాగే సెల్స్ మధ్యలో, కణాల మధ్యలో ఉన్న గ్యాప్ అంతా కూడా రిలాక్స్ చేయండి. శరీరం మొత్తం రిలాక్స్ చేశారు. డీప్ రిలాక్సేషన్. ఎక్కడ టైట్ చేసలేరు. ఇప్పుడు కంప్లీట్‌గా మీ యొక్క మనోనేత్రం అంటే మనోదృష్టి, మనస్సాక్షి అంటారు. అంటే మైండ్ కాదు. ఇక్కడ గమనించేదంతా కూడా మీ ఇన్నర్ సెల్ఫ్. అదే మనసుకు సాక్షి అంటారు. మనసు చేసే అల్లరంతా కూడా ఆ యొక్క సాక్షితో గమనించాలి. అంటే మీ యొక్క ఇన్నర్ సెల్ఫ్. మీలో కలిగే సంవేదాలన్నీ గమనించండి. అంటే తలనొప్పిగా ఉన్నా, నడునొప్పిగా ఉన్నా, తిమ్మిరిగా ఉన్నా, మంటగా ఉన్నా, దురదగా ఉన్నా, అదురుతున్నట్టున్నా, ఎలాంటి సంవేదన అయినా సరే జస్ట్ గమనించండి. మీరు ఎప్పుడైతే దాన్ని తరిచి ఆ సంవేదన గమనిస్తారో, ఆ సంవేదన అనేది అక్కడికి పూర్తిగా అయిపోతుంది. ఎప్పుడైతే మైండ్‌తో కనెక్ట్ చేసి చూస్తారో, ఆ సంవేదన అనేది చాలా పెద్దదిగా కనిపిస్తుంది. ఆ ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి సంవేదన అయినా సరే నీటి మీద బుడగ లాంటిది. గమనించే కొద్దీ ఆ సంవేదన ఆగిపోతుంది. పూర్తిగా అవుతుంది. అదే ధ్యానం. బాడీ అంతా రిలాక్స్ చేశారు. ప్రాణం రిలాక్స్ చేశారు. మనసు రిలాక్స్ చేశారు. బుద్ధి రిలాక్స్ చేశారు. ఆత్మ రిలాక్స్ చేశారు. అదే కాన్షియస్ మైండ్ తోటి ఈ యొక్క బుద్ధి అనే ఒక ఇన్నర్ సెల్ఫ్ ద్వారా బాడీ అంతా గమనిస్తున్నారు. మీలో జరిగే మార్పులన్నీ గమనిస్తున్నారు. శ్వాసను ఎప్పుడైతే గమనిస్తారో శ్వాస మనలోని మార్పుని తీసుకొస్తుంది. శ్వాస మనసును మారుస్తుంది. ఆ మనసు ఎప్పుడైతే మారిందో శరీరం, ప్రాణం, బుద్ధితోటి నిర్వీర్యం అవుతుంది. అంటే కలుస్తుంది. మనం చేసే ప్రతి పనిలోని మనకి సహకరిస్తుంది మైండ్ అనేది. మనం చేసే ప్రతి ఇబ్బందులకి, పనులకి మైండే కారణం. మైండ్‌ని ఎప్పుడైతే కంట్రోల్ చేస్తామో, మనం శారీరకంగా, మానసికంగా ఒక ఉన్నత శిఖరాలకు వెళ్తాం. చాలా హెల్తీగా ఉంటాం. చేసే ప్రతి పనిలోను కూడా సక్సెస్ రేట్ అనేది చాలా వరకు మనకొస్తుంది. అలాగే ఈ శరీరం నేను కాదు. ఈ శరీరాన్ని గమనిస్తున్నవాడు కూడా నేను కాదు. ఈ 2 వేరు వేరు. ఈ 2 వేరు వేరే అనే ఒక దృష్టితోటి మీరు చూడాలి. తర్వాత శరీరాన్ని గమనిస్తున్నది ఒక సాక్షి. అంటే మీ బుద్ధి. శరీరం రిలాక్స్‌గా ఉంచారు. మనసనే దాన్ని సెపరేట్ చేస్తూ దీనికి వ్యతిరేకంగా ఉండి ఒక సాక్షి, ఒక ద్రష్టగా గమనిస్తుంది. అదే ఆత్మ స్వరూపం. మీరు ఎప్పుడైతే ఇలాగా అంటే మీ శరీరాన్ని మీరే థర్డ్ పర్సన్ శరీరం, మైండ్ కాకుండా ఆపోజిట్‌గా థర్డ్ పర్సన్ గమనిస్తూ ఉంటే ఎలా గమనిస్తాడో, అదే రకంగా మీ శరీరాన్ని మీరు గమనిస్తూ ఉండాలి. అంటే ఆపోజిట్ పర్సన్, థర్డ్ పర్సన్ ఎదురుగా ఒక వ్యక్తి నిలబడి మిమ్మల్ని గమనిస్తూ ఉంటే ఏ రకంగా గమనిస్తాడో మిమ్మల్ని మీరు ఆ రకంగా గమనించాలి. అంత డీప్ లెవెల్‌కి వెళ్తూ అబ్జర్వేషన్ చేయాలి. అదే రకంగా స్లోగా మీ ఆర్గాన్స్ అన్నీ గమనిస్తున్నారు. సేమ్ టైమ్ రిలాక్స్ చేస్తున్నట్టు మనసులో చెప్పారు. అదే రకంగా మీ యొక్క శ్వాసను గమనించాలి. శ్వాస నోస్ దగ్గర వచ్చే స్టార్టింగ్ రూట్ నోస్ ఏదైతే ఉందో అక్కడ చేసే స్పర్శను గమనించాలి. అక్కడ జరిగే శ్వాసను గమనించాలి. అదే శ్వాస లాంగ్‌గా ఉందా? షార్ట్‌గా ఉందా? అదే బ్రీతింగ్ హీట్‌గా ఉందా? కూల్‌గా ఉందా? అదే బ్రీతింగ్ పొట్టిగా ఉందా? పొడవుగా ఉందా? జస్ట్ గమనించండి. అంటే వ్యతిరేకంగా ఆపోజిట్‌గా ఉండే ఒక పర్సన్ గమనిస్తున్నాడు అంతే. ఇది మీరు కాదు. ఎలా ఉన్నా సరే గమనించడమే మీ పని. మీరు ఎప్పుడైతే క్వెషన్ చేయకుండా గమనిస్తూ ఉంటారో ఆటోమేటిక్‌గా ఎనర్జీ అనేది పెరుగుతూ ఉంటుంది. సంవేదనలన్నీ కూడా తగ్గుతూ వస్తాయి. శరీరం, మనసు కలిసే చోటే సంవేదనలనేవి వస్తూ ఉంటాయి. మీరు ఇదే ప్రాసెస్‌ని 20 నిమిషాలు, హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్, 1 అవర్ ఏదైనా గమనిస్తూ రిలాక్స్‌గా చేస్తూ ఉండాలి. తర్వాత 2 కాళ్ళు దగ్గర పెట్టుకుంటారు. 2 చేతుల దగ్గర లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసి రైట్ హ్యాండ్ పైకి బాడీని రైట్‌కి టర్న్ చేస్తూ 5 సెకండ్లు ఇదే పొజిషన్‌లోనే ఉండాలి. దీని తర్వాత నెమ్మదిగా సిట్టింగ్ పొజిషన్‌కొస్తూ 2 చేతులు నమస్కార ముద్రలో పైనుంచి తీసుకొని చెస్ట్ దగ్గర డీప్ బ్రీత్ చేస్తూ ఓంకారాన్ని చెప్పి ఈ యొక్క సాధన ముగించాలి. ఈ యొక్క ప్రాక్టీస్ అనేది ప్రతిరోజు 15 నిమిషాలు మినిమమ్, 20 నిమిషాలు, 25, 30 నిమిషాలు, 1 అవర్ కూడా చేయొచ్చు. ఈ యోగ నిద్ర అనేది చాలా చాలా బెటర్. శరీరాన్ని, మనసుని, ప్రాణాన్ని, బుద్ధిని అన్నిటిని కూడా ఆరోగ్యంగా, హెల్తీగా ఉంచుతుంది. మనసు ప్రశాంత తరంగాలకి తీసుకువెళ్తుంది. అలాగే బుద్ధి వికసిస్తుంది. ఆత్మ స్థైర్యం పెరుగుతుంది. శారీరకంగా ఎన్నో అనారోగ్య సమస్యలు, మానసికంగా చాలా వరకు